రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక రకాలైన పథకాలను ప్రవేశపెడుతున్నారని అందులో భాగంగా పట్టణంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ది సంక్షేమం సాధ్యమని, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను సబ్సిడీపై అందించడంతో పాటు ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు వ్యవసాయ పనిముట్లను అందజేయడం జరిగిందన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రైతుల అభివృద్ది కోసం నేను నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనూజ శివారెడ్డి, వెంకటగిరి డక్కిలి మండలాధ్యక్షులు చంద్రమౌళిరెడ్డి, పోలంరెడ్డి కోటిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడు, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, ఏడి నాగార్జున సాగర్, వ్యవసాయ అధికారి శిరీష రైతులు ఉన్నారు. ఎమ్మెల్యే సారు పంపిణీ చేస్తున్నారు. ఓకే సార్. 2025-26లో ఖరీఫ్ సీజన్ మొదలవక ముందు రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్ల కార్యక్రమాన్ని మన గౌరవ అనేటివి పంపిణీ చేయడం అనేది జరగలేదు. ఈ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈ రోజు ఈ తొరమట్లు అనేటివి పంచే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంతవరకే వచ్చాయి. రాబోయే రోజుల్లో ఎవరెవరికి వ్యవసాయదారులకు ఎవరెవరికి ఏమేమి అవసరం అవుతాయో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన కొరముట్లు అందిస్తారు. వ్యవసాయదారులందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి కొరముట్లను ఉపయోగించుకొని వ్యవసాయము బాగా అభివృద్ధి చేసుకొని వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. సార్ దృష్టికి ప్రతి ఒక్క విషయాన్ని తీసుకెళ్తే ఇమ్మీడియట్ గా ఎక్కడికెక్కడికే పరిష్కరిస్తారు. ఎందుకంటే సార్ ఎనీ టైం ఎప్పుడైనా కూడా మన టౌన్ లోనే ఉంటారు. విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ టౌన్ లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తూ నిత్యం మన ఎదుటే ఉండి ఆయన ప్రతి ఒక్క అవసరాలను పట్టించుకొని తన అవసరంగా ప్రతి ఒక్కరిది కూడా భావించి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా సార్కి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనం ఈ ప్రభుత్వంలో కొరముట్లు అనేటివి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఒకసారి కూడా వ్యవసాయానికి సంబంధించి ఏ ఒక్క పనిముట్లు కూడా ఇచ్చినట్లు మాకైతే తెలియదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవసరమైన పనిముట్లను మీకు అవసరమైనవి కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే ఎవరెవరికి పంచాయతీలో ఎవరెవరికి ఏం అవసరం అనేటివి సార్ దృష్టికి తీసుకొస్తారు. సార్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వారికి సరిపడే కొరబట్లు అందిస్తారని కోరుకుంటున్నారు. కూడా స్టార్ట్ చేశాడు నెల్లూరు కాంట్రాక్టర్ ఆయన. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్ళా టెండర్లు పిలిచి కరపోళ్ళకి ఇచ్చి ఆ కరపోళ్ళు 27% లెస్ చేసి అడ్రస్ లేకుండా పోయారు. మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ చేస్తా ఉన్నాం. మోస్ట్లీ మే నెలలో అంతా కూడా టెండర్కి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్తోపాటు రిజర్వాయర్ అంటేనే వెంకటగిరి కానీ, కాళహస్తి కానీ, తిరుపతి కానీ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వ్యవసాయానికి కూడా 95,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తాను. అదే ఆయన క్యాన్ చేయకుండా కంటైన్ చేసి ఉంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యేది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని ప్రాసెస్ చేయమని చెప్పారు. చేస్తున్నాం. తొందరలో మే నెలలో టెండర్ కూడా రావచ్చు అని చెప్పారు. తెలియజేస్తాము. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పనిముట్లు ఇచ్చాం బాగా. తర్వాత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రైతుల గురించి పట్టించుకున్న అతని వల్ల అదేమంటే ఆయన రైతుల ప్రభుత్వం అంటారు. అంటే
రైతులకైనా సహాయం చేసి ఉండి రైతులు కూడా బాగుండాలని కోరుకుంటుంటే చెప్పినా పర్లేదు. ఎక్కడ కూడా 5 సంవత్సరాలు ఒక పనిముట్టించిన దాఖలాలు లేవు. మన టైంలో కొన్ని గూడాలు కూడా ఉన్నాయి, ఆ ఉన్నటివి కూడా ఇవ్వాల అంటే ఆయన ఎంత మాత్రం అదే అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు ధర కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే కాన్సెప్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే చెప్పారు, ఇంకా గోటా పెట్టిన ఇవ్వాలని కూడా మొత్తం అధికారుల దగ్గర తీసుకొని ఎన్ని కావాలో అవి కూడా లెటర్ పెట్టి మంత్రితో మాట్లాడతామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు మార్కెట్లో కొనుక్కునే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి 50% సబ్సిడీ 50%కే ఈరోజు వస్తువులు ఇవ్వడం జరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఉంటే 10,000. అందుకని రైతులు ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచిస్తాడు. రైతులు పక్షపాతి చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా చెప్పక తప్పదు. ఎప్పుడు ఆలోచిస్తూ రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పడం కూడా చర్చిస్తూ ఉంటారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తూ, ఇంకా ఏమేమి కావాలనో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే నేను కూడా మాట్లాడి తెప్పిస్తానని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏమి ఒక పనిముట్టించిన దాఖలాలు కూడా లేవు. రాష్ట్రంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో గోళాలు ఉన్నాయి కొన్ని, అవి కూడా ఇవ్వాల ఇచ్చారా కదా, ఏమి ఇవ్వాల. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రైతులంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా తక్కువ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో రైతులకు ఏమేమి అవసరాలు వాటిని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి తెచ్చిస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ సెలవు.